జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్ని తానే నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి 4 కాసులు వెనకేసుకునేందుకు కూడా వెనకాడలేదు. సజ్జల అవినీతిపై కూటమి ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ జరుపుతుండగా ఇప్పుడు భూ కబ్జాల వ్యవహారం కూడా తెరమీదకొచ్చింది. సజ్జల ఎక్కడ ఎలా కబ్జా చేశారో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. అది సజ్జల సామ్రాజ్యం. పులివెందుల ప్రాంతంలో వైఎస్ కుటుంబానికి ఉన్న ఇడుపులపాయ ఎస్టేట్ తలదన్నే విధంగా ఉన్న సామ్రాజ్యం. ఆ ఎస్టేట్ లో సజ్జల కుటుంబ సభ్యులు ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. లోతుగా విచారించిన కడప కలెక్టర్ ఏబిఎన్ చెప్పింది అక్షర సత్యమని ధృవీకరించారు. సజ్జల ఎస్టేట్ లో అక్రమ భూములను రేపో మాపో స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో నంబర్ 2గా వెలిగిన సజ్జలకు సకల శాఖ మంత్రిగా పేరుంది. వైసీపీ పాలనలో సజ్జల ఎస్టేట్ పేరుతో ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అటవీ, రెవెన్యూ భూముల్ని ఆక్రమించి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఎవ్వరూ అడ్డు చెప్పరన్న ధైర్యంతో సింపుల్గా కబ్జా చేసేశారు. కడప శివార్లలోని సీకే దిన్నె మండల పరిధిలో సజ్జల కుటుంబ ఎస్టేట్పై ఏబిఎన్ గతంలో కథనాలు ప్రసారం చేసింది. ఆ కథనాల ఆధారంగా విచారణ జరిపిన అధికార యంత్రాంగం సజ్జల తన ఎస్టేట్లో ప్రభుత్వ భూముల్ని కలిపేసుకున్నారని నిర్ధారించింది. రెవెన్యూ, అటవీ భూముల్ని లాగేసుకుని తమ ఎస్టేట్ని విస్తరించారని గుర్తించింది. కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో తీగలాగితే డొంక కదిలినట్లవుతోంది. కలెక్టర్ సీరియస్ గా తీసుకుని విచారణ వేగవంతం చేయాలన్నారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, అటవీశాఖ ల్యాండ్ సర్వేయర్లు పలుమార్లు క్షుణ్ణంగా పరిశీలించారు. తొలుత ప్రాథమికంగా 42 ఎకరాలు కబ్జా అయిందని భావించారు. అయితే తుది పరిశీలనలో లోతుగా విచారించి సర్వే చేయగా 63 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ గురైన మాట వాస్తవమేనని తేల్చారు. సజ్జల ఎస్టేట్లో అరటి, మామిడి, నేరేడు పండ్ల తోటలతో పాటు టేకు సాగు చేసుకున్నారు. అధికార యంత్రాంగం సర్వే నెంబర్ల వారీగా రైతులందరినీ పిలిపించి విచారించింది. ప్రభుత్వానికి తన నివేదికను అందించింది. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి కడప, చిత్తూరు, హైదరాబాద్ జాతీయ రహదారి సీకే దిన్నె మండల పరిధిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ కడప శివార్లలోనే ఉన్నాయి. రోడ్డు పక్కనే అయితే ఎకరం 5 కోట్ల నుంచి 7 కోట్లు పలుకుతోంది. కొద్దిగా దూరమైతే రేటు తగ్గుతుంది. కడపకు చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు కడప, చిత్తూరు రహదారిలో ఫామ్ హౌజ్లు ఏర్పాటు చేసుకున్నారు. సజ్జల కుటుంబీకులకు కూడా అక్కడ 200 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. అందులో సజ్జల సోదరుడు దివాకర్ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డి పేరిట 130 ఎకరాలు, కుటుంబ సభ్యుల పేరుతో మిగతా భూములు సజ్జల ఎస్టేట్లో ఉన్నాయి. వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ అయిన భూములున్నాయి. ఇక డీకేటీ భూములు, చుక్కల భూములు కూడా ఉన్నాయి. వీటితో పాటు పక్కనే ఉన్న భూముల్ని కూడా బలవంతంగా లాక్కుని ఎస్టేట్లో కలిపేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆక్రమించిన భూములన్నింటినీ త్వరలో చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చెబుతున్నారు. చాలా సిరీస్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో అక్కడ సీకే దిన్నె గ్రామంలో మనం అక్కడ ప్రభుత్వ భూమి అలాగే ఫారెస్ట్ భూమి ఆక్రమణ గురైంది అనేటువంటి దానిపైన మనం జాయింట్ సర్వే కూడా వేయటం జరిగింది. జాయింట్ సర్వే కూడా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి ఫారెస్టు, రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే సర్వే డిపార్ట్మెంట్ ముగ్గురు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా నోటీసులు ఇచ్చి సర్వే పూర్తి చేయటం జరిగింది. ఆ సర్వే రిపోర్టు ప్రిలిమినరీ రిపోర్టు పూర్తయింది. దాన్ని త్వరలోనే దాన్ని ఫైనలైజ్ చేసి ప్రిలిమినరీగా మనకి వచ్చినటువంటి ఇదేంటంటే సుమారుగా 63 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణ గురి అయిందని చెప్పేసి మనకి గుర్తించడం జరిగింది. దాన్ని త్వరలోనే మనం పొజిషన్లో తీసుకొని ఇతరత్ర అవసరాలకి వాడటం జరుగుతోంది. సజ్జల ఆక్రమణలపై ఇప్పుడు రాయలసీమ అంతటా చర్చించుకుంటున్నారు.